గుడ్ ఈవినింగ్. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో ఇండియాను సందర్శిస్తారని రష్యా మీడియా క్రెమ్లిన్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇండియా వస్తున్నారు. అయితే ఇండియా, రష్యా చమురు దిగుమతులపై అమెరికా సుంకాలు విధించిన తర్వాత గత కొన్ని నెలల్లో రెండు దేశాలకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటనలో పుతిన్ ఇండియా పర్యటన ఖరారైంది. ఇక ఆ తర్వాత షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, పుతిన్ చైనాలో కలుసుకున్నారు. రెండు దేశాలకు ఎదురవుతున్న సమస్యలపై కూడా చర్చించారు. మొత్తంగా చూస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షలు, గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం ఇలాంటి పరిణామాల కారణంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పుడు ట్రంప్ పుతిన్ ఇండియా పర్యటనపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే రష్యా విషయంలో ఇండియా తీరుపై గుర్రుగా ఉన్న ట్రంప్ ఖచ్చితంగా ఏదో పెడబొబ్బులు పెట్టడం మాత్రం ఖాయమన్న విశ్లేషణలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది. ఈ అంశం అమెరికాతో భారత్ సంబంధాలపై ప్రభావం చూపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై ఒత్తిడి పెంచాడు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున అదనంగా 50% సుంకం విధించాడు. చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం చేస్తోందంటూ అమెరికా ఆరోపిస్తోంది. అయితే భారత్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. స్థానిక అవసరాలు కావచ్చు, ధరల పరిస్థితులు కావచ్చు, వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని, జియో పొలిటికల్ ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పింది. ఇదే సమయంలో అమెరికా నుంచి కూడా భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ కొనుగోలు చేస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎల్ఎన్జీ గ్యాస్ ఇండియా భారీగా దిగుమతి చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక పుతిన్ పర్యటనలో రక్షణ రంగం ప్రధాన ఎజెండాగా ఉండనుంది. భారత్ రష్యా రక్షణ భాగస్వామ్యం దశాబ్దాల నాటి బంధం. ఇప్పటికే భారత్కు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సుఖోయ్ సిరీస్ యుద్ధ విమానాల సాంకేతికతను రష్యా అందిస్తోంది. రెండు దేశాలు సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ పర్యటనలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-75 చెక్మేట్ సాంకేతిక బదిలీకి గ్రీన్ సిగ్నల్ లభించగా విధి విధానాలు ఖరారు కానున్నాయి. పుతిన్ ఇండియా రాక మరో కీలక అంశాన్ని ప్రపంచం ముందుకు తెస్తోంది. ఇండియా అటు అమెరికాతో ఉంటుందా లేదంటే రష్యాతోనా అనే చర్చ కూడా మొదలవుతోంది. అయితే ఇండియా మొదటి నుంచి రెండు దేశాలతో కూడా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ వస్తోంది. స్ట్రాటజిక్ అటానమీ పేరుతో భారత్ రెండు శక్తుల్ని బ్యాలెన్స్ చేస్తోంది. పుతిన్ పర్యటన కేవలం ద్వైపాక్షిక సమావేశం మాత్రమే కాకుండా భవిష్యత్తు గ్లోబల్ పవర్ ప్లేస్మెంట్కు మార్గదర్శకంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. రక్షణ, ఇంధన వనరులు, అంతరిక్ష పరిశోధనలు, వాణిజ్య ఒప్పందాలు ప్రధాన చర్చాంశాలుగా ఇందులో నిలవనున్నాయి. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4 తేదీల్లో ఇండియాను సందర్శిస్తారంటూ రష్యా మీడియా పేర్కొంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇండియా వస్తున్నారు. మొత్తానికి ఏం జరగబోతోంది? అటు ఖచ్చితంగా ట్రంప్ కొన్ని విపరీత వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా, లేకపోతే మరిన్ని చర్యలు ఏమైనా చేపడతారా, ఏం జరగబోతోంది అనే అంశంపై మనతో విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు అందిస్తారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్. మన ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇండియా వస్తున్నారు. సో ఇంపార్టెంట్గా అంటే చాలా కీలకమైనటువంటి విషయం ఇందులో ఏది అని చెప్పచ్చు అంటారు? ఎట్లా చూడాలి ఈ పర్యటనని? వాస్తవానికి మనం నమ్మదగిన మిత్రుడు రష్యా. అవునండి. అది మనం అనుకుంటే కాకుండా ఆచరణలో 2 సార్లు తేలింది. పాకిస్తాన్ తోటి యుద్ధ సమయంలో పూర్తిగా మన వైపు ఉండి మన దేశాన్ని రక్షించిందనే చెప్పవచ్చు. తర్వాత రెండోది ఇప్పుడు కూడా మొన్న పాకిస్తాన్ తోటి ఘర్షణ వచ్చినప్పుడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది.
మేము అవసరమైతే రంగంలోకి వస్తామని చెప్పేసి, భారతదేశం తరపున రంగంలోకి వస్తామని చెప్పేసి పుతిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అన్ని ఆపద సమయాల్లో వీడని మిత్రుడుగా రష్యా ఉన్నాడు. అట్లాగే అమెరికా వ్యూహాత్మకంగా అమెరికా పాకిస్తాన్ని చంకల పెట్టుకొని భారతదేశం మీద ఒత్తిడి కొనసాగిస్తుంది. ఇది అమెరికా విదేశాంగ విధానం. గత కొంతకాలంగా మనం దరిదాపు బంగ్లాదేశ్ విముక్తి తర్వాత నుంచి దీన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ అంత స్ట్రాంగ్గా ఆ తర్వాత వచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వాలు కానీ ప్రధానులు కానీ నిలబడలేకపోతున్నారు. తను అమెరికాని ఎదిరించి అమెరికా హెచ్చరికలు కూడా ఖాతరు చేయకుండా బంగ్లాదేశ్ను విముక్తి చేయటంలో కానీ రష్యాతో కలిసి వ్యవహరించడంలో కానీ చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించింది ఇందిరాగాంధీ. ఇప్పుడు వచ్చేవరకల్లా మనం అమెరికాతోటి లొంగుబాటు వైఖరే మనం దరిదాపు కొనసాగిస్తున్నాం. గతంలో అణుఒప్పందం సందర్భంగా మీకు గుర్తుండే ఉంటుంది, యూపీఏ 2 గవర్నమెంట్ నుంచి వామపక్షాలు పక్కకు తప్పుకున్నాయి. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే అమెరికాకు సరెండర్ అయినట్టే అని. అయినా సంతకం పెట్టి సరెండర్ అయినట్టుగా చెప్పేసి సంతకం పెట్టడానికే నిర్ణయించుకుంది మన్మోహన్ గవర్నమెంట్. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా యూపీఏ 2 ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇప్పుడు కూడా దరిదాపు దాగుడు మూతలు ఆడినట్టుగానే అమెరికాతోటి సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఒత్తిడి భారతదేశం మీద సక్సెస్ఫుల్గా ఒత్తిడి కొనసాగిస్తూ ఉంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ, మనం తక్కువ ధరకు వస్తుంది, డిస్కౌంట్ రేట్లు ఇస్తున్నారు వాళ్ళ యుద్ధ అవసరాల కోసం అని రష్యా అన్నప్పుడు మనం దిగుమతి చేసుకున్నాం. దరిదాపు 90,000 కోట్ల రూపాయలు లాభం పొందాం. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం మళ్ళీ రీసేల్ చేయడం ద్వారా ఇది సంపాదించినాం. అమెరికా 2 ఆరోపణలు చేసింది. రష్యాకు యుద్ధ సహాయం చేస్తారు పరోక్షంగా ఆయిల్ కొని అనేది ఒకటి, రెండోది వీళ్ళు ఇతర దేశాలకు అమ్మి లాభాలు సంపాదిస్తున్నారని మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది మన ఇష్టం అని మనం చెప్పాం. మన ఇంధనం సెక్యూరిటీ కొరకు, ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేము కొంటున్నాం, మా దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అట్లా నిలబడతారు అనుకున్నాం, కానీ నిలబడలేదు. ఇప్పుడు రష్యా నుంచి వచ్చే దిగుమతులు దరిదాపు డైలీ 3 మిలియన్ బ్యారెల్స్ నుంచి దరిదాపు ఇవాళ 1.6 lakhs బ్యారెల్స్కి తగ్గిపోయింది. 3 lakhs బ్యారెల్స్ నుంచి 1.6 బ్యారెల్స్కి తగ్గిపోయింది. ఇంకా తగ్గుద్ది అనుకుంటున్నారు. రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం. ఎందుకు తగ్గించుకుంటున్నాం అంటే అమెరికా ఒత్తిడి మేరకు మీ మీద 25% అదనంగా టారిఫ్లు వేస్తాం. ఇవి అదనంగా వేసేది 25% అయితే రష్యా నుంచి తీసుకున్నందుకు పెనాల్టీ ఇంకో 25% అని ట్రంప్ ప్రకటించారు. నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాం. ఇవాళ మినిమం లెవెల్కి వచ్చాం. కాబట్టి సహజంగానే అమెరికా ఒత్తిడి కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగడానికి మనం ఈల్డ్ అవుతా ఉన్నాం. మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే వరల్డ్ ట్రేడ్లో మనం నిలబెట్టుకోవాలంటే ఆ మాత్రం తగ్గంది తప్పదు అని చెప్పేసి మన దేశాలు వివరణ ఇస్తాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కాలు దూవుతుంది. మున్నీరు స్టేట్మెంట్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళ ప్రధాని స్టేట్మెంట్ ఇచ్చినా అప్పుడప్పుడు అణుబాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నాం, లేకపోతే మాకు అణుశక్తి ఉంది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంది. అనేక రకాలైన అడ్వాన్స్ ఇచ్చి అమెరికా ఆయుధాలు ఎగుమతి చేస్తుంది పాకిస్తాన్కు. అవునండి. కాబట్టి భారతదేశంతో మిత్రత్వం కోసం పాకిస్తాన్ నేను వదులుకోవట్లే. పాకిస్తాన్ తయారు చేస్తూనే భారతదేశం మీద ఒత్తిడి కొనసాగిస్తుంది. మనం ఆ ఒత్తిడికి లోనవుతున్నాం. ఇప్పుడు మనం కూడా, మాకు కూడా సావరెంటీ ఉంది, మేము కూడా మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం అని చెప్పుకునేందుకు పుతిన్ని ఆహ్వానించాడు మోడీ. ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి కారణం ఏమిటి అనే వివరణ కొనసాగే అవకాశం ఉంది పుతిన్ తోటి. మీరు అడిగారు ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని. అవును సార్. దానికి భారతదేశానికి వస్తున్నటువంటి కష్టాలు ఏమిటి? రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే లాభాలు సంపాదించిన ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అంటే, అమెరికాకు మనకు వాణిజ్యం పెద్ద ఎత్తున్నది, దాదాపు $140 బిలియన్ ఉంది. కాబట్టి ఈ $140 బిలియన్ మనకు ఇబ్బంది కలుగుద్ది అని చెప్పేసి, అదైతే దాదాపు $129 బిలియన్ ఉంటుంది. ఈ మధ్య కొద్దిగా పెరిగింది. దాదాపు
మనం ఎగుమతులు $86 బిలియన్ చేస్తే వాళ్ళు $43 బిలియన్ మనకి ఎగుమతి చేస్తున్నారు. మనం సర్ప్లస్ ఉన్నాం. ఇది నిలబెట్టుకోవటానికే మీ దగ్గర నుంచి ఆయిల్ తగ్గించుకోవాల్సి వచ్చిందని పుతిన్కి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప మా మిత్రత్వం కానీ మా స్టాండ్లో కానీ తేడా లేదని చెప్తారు. అదొకటి ముఖ్యమైనటువంటి అంశం. రెండోది, కేవలం ఆయిల్ ట్రేడే కాకుండా ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మనకు రష్యాకు ఉన్నటువంటి ట్రేడ్ $4 బిలియన్ మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు కూడా మనకు రష్యాకు ఉన్నది $4 బిలియన్ నుంచి $68 బిలియన్ పెరిగింది. దాంట్లో మన ఎగుమతులు $4 బిలియన్ అయితే వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నది దరిదాపు $68 బిలియన్ 4 తీసేస్తే $64 బిలియన్ మనం దిగుమతి చేసుకున్నాం. అంటే ఇప్పుడు ట్రేడ్ $68 బిలియన్ మనకు రష్యాకు మధ్య. దాంట్లో టోటల్ గా ఇంపోర్ట్ అంతా ఆయిల్ బిల్లే. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా బహుళ ట్రేడ్ అంటే వివిధ వస్తువులకు సంబంధించిన ఎగుమతుల దిగుమతుల ఒప్పందాలు, మల్టీ ట్రేడ్ అంటాం. ఈ మల్టీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని ఇంకా రష్యాకి ఏమేమి ఎగుమతులు చేయొచ్చునో మనం, ఇంకా ఇతర రకాల ఎగుమతులు వాటిని సెర్చ్ చేయటం, తర్వాత మన దేశానికి వచ్చేటువంటి దిగుమతులు ఏవైనా ఇంకా ఇతర దిగుమతులు, ఆయిల్ కాక ఇతర దిగుమతులు ఉంటే అవి ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి కొత్త ఏరియా అంటే కొత్త వస్తువులు, కొత్త మార్కెట్లు, వీటి గురించి చర్చించేటువంటిది ఇది రెండో ముఖ్యమైనటువంటి విషయం. మూడోది, డిఫెన్స్ డీల్ మీద అమెరికా బెదిరింపులు ఇది చాలా కీలకం అనుకుంటున్నాను నేను. అయితే మూడోది ఏమిటంటే, సహజంగానే మన భారతదేశం పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి ఘర్షణలో S-400 మిజైల్స్ మనకు బాగా వర్క్, డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది అనేది మన వాళ్ళ యొక్క కన్క్లూజన్. కాబట్టి మరొక 3 S-400 ఇంపోర్ట్ చేసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకోవటం, అందులో కొద్ది కాలంలో నెలల్లోనే 4th వస్తుంది, 2027 నాటికి 5వది వస్తుంది, ఆ తర్వాత 6వది వస్తుంది, 30 నాటికి 6వది వస్తుంది S-400. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతర దేశాలని తిప్పికొట్టడానికి, ఇతర దేశ మిజైల్స్ని కూల్చడానికి ఇది బాగా పనిచేసింది. డ్రోన్స్ కూల్చడానికి బాగా పనిచేసినాయి. ఇప్పుడు రిలేటివ్గా పోలిస్తే మన పక్కన ఉన్న చైనాకు S-400 6 ఉన్నాయి, మనకు 3 ఉన్నాయి. కాబట్టి మరొక 3 సమకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్లో కొద్ది నెలల్లో ఒకటి, 27 ఆఖరి కల్లా ఒకటి, ఆ తర్వాత 30 కల్లా మరొకటి, అట్లా 6 S-400 డిఫెన్స్ సిస్టాన్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సమకూర్చుకోవాలనేది అది ఒక అగ్రిమెంట్ జరుగుద్ది. తర్వాత సుకో 57 బాగా పనిచేస్తున్న మిజైల్స్ వ్యవస్థ అనేటువంటిది, అది కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు మనకు. సాధారణంగా ఒక దేశం ఆయుధాలు అమ్ముద్ది కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. ఇది మన మిత్రత్వానికి ఒక ఇండికేషన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇదైతే అత్యంత కీలకం. అందుకని మన మిత్రత్వానికి ఇది ఒక కీలకమైనటువంటి ఇండికేటర్. కాబట్టి కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది రష్యా అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. తర్వాత చివరికి మనం దిగుమతి చేసుకునే ఆయుధాలు, తర్వాత ఇద్దరం కలిసి బ్రహ్మోస్ తయారు చేశాం. ఆ బ్రహ్మోస్ ని ఇవాళ 5th జనరేషన్, 4th జనరేషన్ ఉత్పత్తి చేశాం. 5th జనరేషన్ కూడా ఈ బ్రహ్మోస్ మిజైల్స్ ని ఉత్పత్తి చేయడానికి అది ఒక అగ్రిమెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అమెరికా అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి టారిఫ్లు వేసి మనం దిగుమతి చేసుకునే పరిమాణాన్ని తగ్గించినప్పటికీ కొత్త ఏరియాస్లో ఏమేమి ఏరియాస్ ఉన్నాయో, డిఫెన్స్, తర్వాత కమర్షియల్ అగ్రిమెంట్లు, ఇటువంటివన్నీ కొత్తగా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకేదన్నా ఉంటే అది కామెంట్ చేసే అవకాశం ఉంది. అమెరికా కామెంట్ చేయొచ్చు. ఇదివరకే ట్రంప్ ఒక బలిసిన కామెంట్ చేశాడు. రష్యా ఇండియా డీగ్రేడింగ్ ఆర్థిక వ్యవస్థలు అవి రోజు రోజుకు డీగ్రేడ్ అవుతుంటే వాళ్ళ మధ్య ఒప్పందమేనని వ్యంగ్యంగా బాణం వేశారు. ఆ తర్వాత వాళ్ళ బాణాలను తట్టుకొని నిలబడి దరిదాపు ఆల్టర్నేటివ్ గా బ్రిక్స్ తయారైతుంది, ఆల్టర్నేటివ్ కరెన్సీని చర్చ చేస్తున్నారు. వీళ్ళేం ఆగటలేదనక మళ్ళీ వెనక్కు తగ్గి మాకు భారతదేశం మిత్రత్వం, తర్వాత చైనాతో కలిసి ఉక్రెయిన్ వారు ఉపసంహరించడానికి ప్రయత్నం చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అట్లే
అట్నే H1B వీసాలు ఇంకా ఏవి అందరిని వెళ్ళిపోండి అన్నోడల్లా ఇప్పుడు మాకు కూడా అవసరమని మళ్ళీ వెనక్కు తగ్గుతున్నాడు. అట్లే విద్యార్థుల వీసాలు కూడా ఇస్తాం అంటున్నాడు. అవును. ఇదంతా మనం ఇదంతా కూడా గత డిబేట్లలో అమెరికాకు చాలా కష్టాలు రాబోతున్నాయి. H1 వీసా లేకపోతే ఏ స్టూడెంట్ అమెరికా చదువుకోవటానికి పోడు. వాళ్ళు చదువు కోసం కాదు, చదువుతో పాటు ఉద్యోగం కోసం పోతారు. యూనివర్సిటీలు అందరూ ఎగబడతారు ట్రంప్ మీద అనుకున్నాం. ఆడున్నాయన్నీ 2500 యూనివర్సిటీలో 2100 ప్రైవేట్ యూనివర్సిటీలే, గవర్నమెంట్ ఫండెడ్ ఉన్నాయి 400. కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రంప్ మీద ఒత్తిడి చేస్తారు అనుకుని అలా ఒత్తిడి తెచ్చారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు H1B వీసా లిబరలైజ్ చేస్తామంటున్నారు, చదువుకునే వరకు లిబరలైజ్ చేస్తా ఉన్నారు. ఇటువంటివన్నీ చేశాడు. కాబట్టి ముందు బెదిరింపులు చేయడం, తర్వాత వెనక్కు దక్కడం చేశాడు. దాదాపు దిగొచ్చినట్టే కదా సార్, అంతే కదా, వచ్చినట్టే. అందుకనే కాబట్టి పుతిన్ మన దగ్గరకు వస్తే ఏమైనా కామెంట్ చేయొచ్చు తప్ప మీరు ఈ అగ్రిమెంట్ ఎట్లా చేసుకుని మేము నిషేధం పెడతామనే స్థితిలో ఇప్పుడు ట్రంప్ లేడు అనుకుంటున్నా. తర్వాత రెండవది కూడా ఇంకోటి కూడా ఏమిటంటే స్కేర్స్ హెల్త్ మన మెటీరియల్, ఎర్త్ మెటీరియల్ ఉంది, ఈ అంటే బాగా కొరత ఉన్నటువంటి మెటీరియల్, అది మనకు కొన్ని అగ్రిమెంట్లతోటి సప్లై చేయడానికి చైనా ఒప్పుకుంది. రేర్ ఎర్త్ మెటీరియల్, ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ మనకు సప్లై చేయడానికి ఒప్పుకుంది. ఈ అగ్రిమెంట్ల సారాంశం ఏంటంటే మనం మళ్ళీ ఇంటర్న్ ఇతర దేశాలకు అమ్మొద్దని. ఇప్పుడు రష్యన్ ఆయిల్ చేస్తే యూరోప్కి అమ్మాం, అట్లా అమ్మొద్దు దీన్ని అంటే అమెరికా కానీ ఇతర దేశాలకు అమ్మొద్దు అనే అగ్రిమెంట్లు ఇస్తా ఉన్నారు మన వ్యాపారస్తులు. కాబట్టి ఈవీ వెహికల్స్ కు, డిఫెన్స్ ఎక్స్పోజర్ ప్రొడక్షన్ కి ఇది చాలా అత్యవసరం. అందుకని అందరూ అగ్రిమెంట్లకు వస్తున్నారు. రేర్ ఎర్త్ మెటీరియల్ మనకు సప్లై చేస్తుంది. అట్లాగే మన దగ్గర నుంచి చైనా ఇంకొన్ని వస్తువులు దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది, ఇంకొంచెం ట్రేడ్ పెరుగుతుంది. కాబట్టి అటు రష్యా ఇటు చైనా మనతోటి ఫ్రెండ్లీగా వ్యవహరించడంతో అమెరికా పెత్తనం కొంత తగ్గించుకుంది. షూర్ సార్. వెల్కమ్ బ్యాక్. పుతిన్ భారత్ పర్యటనకు సంబంధించి మాట్లాడుతున్నాం, విశ్లేషణ ఇస్తూ ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చైనాలో కలుసుకున్నారు మన ప్రధాని అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్. అక్కడ కొంతవరకు కూడా చర్చలు జరిగాయి. అయితే అప్పుడే ఆ తర్వాత అఫ్కోర్స్ అజిత్ దోవల్ వెళ్ళాక కూడా పుతిన్ ఆహ్వానించినట్టుగా అండ్ పుతిన్ ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నారు. సరే, అంతా బాగుంది, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, కాదంటలేదు. ప్రతి దేశం నుంచి మరో దేశానికి అధ్యక్షులు వెళ్ళడం, మాట్లాడుకోవడం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగు కోసం ప్రయత్నించడం అన్నీ మామూలే. అయితే ప్రత్యేకించి రష్యా అధ్యక్షుడు ఇప్పుడు భారత్లో చేసేటువంటి పర్యటనపై ఎందుకని అంతర్జాతీయంగా దృష్టి కేంద్రీకృతం అయిందనుకోవచ్చు అంటారు? ఎందుకని అంత హైలైట్ అవుతుంది సార్? ఇది కేవలం ట్రంప్ చేస్తున్న పనుల వల్ల అంటారా? ఖచ్చితంగా ఈ 4 దేశాల మధ్య ఎవరి మధ్య చర్చలు చేసినా అది ఇంటర్నేషనలైజ్ అవుద్ది, దాని ఇంపార్టెన్స్ వస్తుంది. అమెరికా, చైనా, తర్వాత రష్యా, భారత్, ఈ 4 దేశాల మధ్య సహజంగానే అగ్రిమెంట్లు కుదుర్చుకున్నప్పుడు చాలా అలర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ దరిదాపు అమెరికన్ తర్వాత ఇంపీరియలిస్ట్ వ్యూని ఎదిరించడంలో ఒక్క రష్యానే కాదు, గత 10 ఏళ్లుగా చైనా మీద ఒత్తిడి చేస్తుంది. ఎందుకు చైనా మీద ఒత్తిడి చేస్తుందంటే ఆర్థికంగా శత్రువు కాబోతుంది చైనా. సమీప భవిష్యత్తులో మొన్న ఒక ఎక్స్పర్ట్, యుఎస్ చైనా రిలేషన్స్ మీద ఉన్నటువంటి ఎక్స్పర్ట్, అమెరికన్ డైలీ దేంట్లో చదివాను నేను, దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ చేసినటువంటి అనాలిసిస్ ఏమిటంటే 2 దేశాల ఎక్స్పర్ట్, గతంలో సోవియట్ యూనియన్, అమెరికా ఈక్వల్ స్టేటస్లు ఉండేవి పాత రోజుల్లో, కానీ ట్రంప్ పోయి అనవసరంగా చైనాకు ఈక్వల్ స్టేటస్ ఇచ్చిండని రాశాడు. అంటే ఎందుకంత అంటే చైనాకు ఇంకా పాత సోవియట్ యూనియన్ స్టేటస్ రాలేదు, జీడిపి పెరిగుండొచ్చు కానీ మన ఇద్దరం నేను పరిష్కరిస్తా, యుక్రెయిన్ రష్యా వారు నేను పరిష్కరిస్తాని 2 ఏళ్ల నుంచి స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు పోయి మన ఇద్దరం పరిష్కరిస్తామని చైనా జిన్పింగ్ దగ్గర సరెండర్ అయ్యాడు. అలా ఈక్వల్ స్టేటస్ జిన్పింగ్కి ఇచ్చాడు. తర్వాత ఇది ఒక్కటే కాదు, ఇట్లా బెదిరించుకుంటూ ఇట్లా చేస్తే ఇప్పటికే 3 సెక్టార్లలో చైనా ఓవర్టేక్ చేసింది అమెరికాని. దరిదాపు ఈ 3 సెక్టార్, ప్రొడక్షన్ సెక్టార్లో ఓవర్టేక్ చేసింది, క్లినికల్ రీసెర్చ్లో ఓవర్టేక్ చేసింది, ఇంకేదో ఒక దాంట్లో ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు ఇంకొక 3-4 ఇట్లా ఓవర్టేక్ చేస్తే అమెరికాని అంతటా ఓవర్టేక్ చేసేస్తుంది, చైనాకు సెకండ్ పార్ట్నర్ ఉండాల్సి వస్తుందని ఆయన విమర్శిస్తూ రాశాడు. కాబట్టి కేవలం బెదిరించుకుంటే కూర్చుంటే కుదరదు. చైనా శరవేగంగా వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఆయన క్రిటిసైజ్ చేస్తూ రాశాడు ట్రంప్ని. అంటే దీని అర్థం ఏమిటంటే చైనా, అమెరికా ఆర్థిక శత్రువులు.
ఒకటి 30 ట్రిలియన్ అయితే ఒకటి $20 ట్రిలియన్ ఎకానమీస్. ఉమ్, అదేవిధంగా మరొక సూత్రం ప్రకారం పర్చేజ్ పవర్ ప్యారిటీ ప్రకారం అయితే అమెరికా చైనా దాటేసింది. వీళ్ళది $26 ట్రిలియన్ అయితే అమెరికాది $24 ట్రిలియన్, స్వల్పంగా దాటేసింది. ఉమ్, అంత ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థిక వైరుధ్యం ఆ రెండు దేశాల మధ్య ఉంది. అట్లాగే రాజకీయ వైరుధ్యం కూడా ఉంది అనుకోండి. ఇది కమ్యూనిస్ట్ దేశం, అది క్యాపిటలిస్ట్ దేశం. ఇప్పుడు క్యాపిటలిస్ట్ దేశం అటువంటి రష్యా కూడా చైనాకు మిత్రుడుగా ఉంటుంది. ఉమ్, అవి రెండు కలిసి రెసిస్ట్ చేస్తున్నాయి. కొత్తగా ఇండియా కూడా జారటంతో మూడు ఒక అండర్స్టాండింగ్ తోటి, కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి, 100% అండర్స్టాండింగ్ తోటి వ్యవహరించకపోయినా ఆ అండర్స్టాండింగ్ ని మ్యాక్సిమైజ్ చేసుకొని మన టారిఫ్ల సందర్భంగా వ్యవహరించడంతో ట్రంప్ గొంతులో వెలక్కాయబడినట్టు అయింది. అయ్యి అన్ని దేశాలతో కూడా వెనక్కు తగ్గి మాట్లాడాల్సి వస్తుంది. చైనా తోటి అగ్రిమెంట్ చేసుకున్న 200% టారిఫ్లని దరిదాపు 30% దిగొచ్చిండు. ఇండియాని 50% 100% అన్నాడు. రేపు 25% తగ్గే అవకాశం ఉంది. అట్లాగే రష్యా మీద 500% అంటుండే ఇప్పుడు. దాంతో రష్యాతోటి సంబంధాలు ఉండేటువంటి అన్ని వాణిజ్య దేశాల మీద 500% అని ఇప్పటికే బిల్ పాస్ చేశారు. అవును, కాబట్టి అది అమలు చేయబోతున్నామని హోంకరిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని రెసిస్ట్ చేయడానికి మల్టీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అన్ని దేశాలకు ఉంది. కాబట్టి మన దేశం కూడా దరిదాపు ఆయిల్ దిగుమతి రష్యా నుంచి చేసుకోలేకపోతే ముందు దాన్ని సవరించుకోవటానికి అనేక అరబ్ దేశాలు, ఇతర దేశాలు అన్ని 47 కంట్రీస్ నుంచి ఇవాళ ఆయిల్ దిగుమతి చేసుకోవటానికి ఈ మధ్య ఇంకో 4-5 దేశాలు ఎక్కువ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది ఆయిల్ దిగుమతి, మన అవసరాలు తీరాలి కాబట్టి. సార్ ఇక్కడ ఇదే టైంలో అంటే అమెరికా నుంచి కూడా ఇండియా చాలా భారీ మొత్తంలోనే క్రూడ్ కొనుగోలు చేస్తుందన్న అటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి సార్. ముఖ్యంగా ఎల్ఎన్జి గ్యాస్ అనుకున్నాక నేను ముందే చెప్పాగా, ఇప్పుడు మూడు దరిదాపు 1.6 బిలియన్ బ్యారెల్స్ కు తగ్గిపోయింది, మిలియన్ బ్యారెల్స్ కు, ఏది రష్యా నుంచి. అమెరికా అది 1.5 నుంచి 3 మిలియన్ బ్యారెల్స్ కి పెరిగింది. అంటే ఇందులో కూడా దౌత్యం చూడాలంటారా ఇండియా ప్రదర్శిస్తుంది? దౌత్యమే అంటే ఇది కేవలం దౌత్యం అనేది కాకుండా వాణిజ్యమైనటువంటి లాభదాయకం, రెండు దేశాలు మ్యూచువల్ బెనిఫిట్ కోసం చేసుకున్నటువంటిది. 25% టారిఫ్ చేసి మన ఎగుమతులు పెరిగితే ఆ మేరకు ఇంప్రూవ్ అవుతామని. వాస్తవానికి ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ కన్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ దరిదాపు బ్యారెల్కు $4,000 ఎక్కువైనా నష్టపడుతూ దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి. ఎందుకంటే మన ఎగుమతులు ఉన్నాయి కాబట్టి, మన ఎగుమతుల మీద టారిఫ్ పెట్టి రాకుండా చేస్తుండే కాబట్టి దాని నుంచి రక్షించుకోవటానికి ఆ విధమైనటువంటి ఆ రష్యా నుంచి వచ్చే లాభాన్ని వదులుకొని అమెరికా నుంచి వచ్చి రిలేటివ్ గా కంపేర్ చేస్తే వచ్చే నష్టాన్ని భరిస్తూ ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఇతర అరబ్ దేశాల నుంచి కూడా ఇంకొంత పెంచాం మనం. కాబట్టి ఇక్కడ స్కేర్సిటీ, డిమాండ్ సప్లై, ఈ స్కేర్సిటీ రాకుండా ఇండియాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నాం. అయితే ఇవన్నీ ఎందుకంటే అమెరికా ఒత్తిడితోటి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి తర్వాత రెండోది కూడా ఇండియాకు చైనా మీద అనుమానం ఉంది. గతం నుంచి సరే పర్ఫెక్ట్ అగ్రిమెంట్ లేవు కదా, కానీ అమెరికాకి ఈక్వల్ గా ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉంది. దాదాపు మనం $20 బిలియన్ ఎగుమతి చేసుకుంటే అమెరికా నుంచి $120 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం చైనా నుంచి. అవునండి, అంటే $140 బిలియన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా. చైనా తోటి కూడా ఉంది. ఇంకా చైనా తోటి ఇంకొంచెం పెరుగుతుంది. ఏది కొద్దిగా మన సాఫ్ట్ రిలేషన్స్ అయిన తర్వాత అయినా ఇంత ట్రేడ్ పెరుగుతున్న చైనా మీద ఒక అనుమానం ఉంటూ ఉంటుంది మనకు. కాబట్టి చైనాను రెసిస్ట్ చేయాలంటే ఎంతో కొంత అమెరికా సహాయం అవసరమని మొదటి నుంచి కూడా అమెరికా తోటి ఆ మేరకు మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం. సార్ చివరిగా ఒక్క విషయం, అంటే ఇప్పుడు పుతిన్ ఇండియా రాకనేటువంటి ఈ అంశాన్ని మనం ప్రపంచం అంటే ఓవరాల్గా కూడా ఒక ఇష్యూ అయితే బయటకు వస్తుంది సార్. ఇండియా ముఖ్యంగా అమెరికాతో ఉంటుందా లేదంటే రష్యాతోనా? ఈ చర్చ అయితే బలంగా నడుస్తోంది. ఏం చెప్తారు సార్? అండ్ మొదటి నుంచి కూడా చెప్పండి. అమెరికా తోటి ఉండదు, డిఫెన్స్ డీల్స్ అయితే రష్యా తోటి ఉంటుంది, వాణిజ్య ఒప్పందాలు అయితే అమెరికా తోటి ఉంటుంది. అమెరికా తోటి కూడా డిఫెన్స్ అగ్రిమెంట్స్ గతంలో అసలు లేవు, కానీ ఇప్పుడు నెమ్మదిగా డిఫెన్స్ డీల్స్ మనం పెంచుకుంటున్నాం. రష్యా నుంచి ఉన్న డీల్స్ కూడా అదవరకు 70% డిఫెన్స్ ఎక్విప్మెంట్
రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఉమ్, కానీ ఇప్పుడు అది రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి 36 పడిపోయింది. yes, ఎందుకు 36% తగ్గిందంటే అమెరికాకు భయపడి కాదు, ఉమ్, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తుంటే డైవర్షన్ చేయాల్సి వస్తుంది. అవునండి, ఉదాహరణకు ఫ్రాన్స్ నుంచి రఫేల్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అవును, ఆ అగ్రిమెంట్ తో దాదాపు 30% కు 26 నుంచి 30% కు ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఉమ్, రష్యా నుంచి వచ్చినటువంటి 70% బదులు 36% తగ్గింది. ఉమ్, అట్లానే అమెరికా నుంచి 3% ఉన్నది, అది 20% పెరిగింది. కాబట్టి ఇది టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు 4th జనరేషన్, 5th జనరేషన్, 6th జనరేషన్ పోతున్నాయి డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఉమ్, వాటి ఆధారంగా మన పరిపుష్టి కోసం ఈ అగ్రిమెంట్లు ఒక దేశం నుంచి పెంచడం, ఇంకో దేశం నుంచి తగ్గించుకోవటం, ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. yes, లేటెస్ట్ టెక్నాలజీస్ ని బట్టి మనం మార్చుకుంటూ వస్తున్నాం. ఉమ్, దాని మీద ఇతర దేశాల ప్రజలను బట్టి మనం మార్చుకుంటూ రావట్లే. మన సైంటిఫిక్ ఈ టెక్నాలజికల్ చేంజెస్ ని బట్టి, జనరేషన్స్ ని బట్టి మనం ఆ మేరకు సవరించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ డిఫెన్స్ డీలు అమెరికా మీద ఆధారపడలేము, రష్యా మీదనే ఆధారపడలేము. yes, sir, 3-4 దేశాలతో ఉన్నాయి. తర్వాత మనం కూడా ఈ మధ్య కొంత ఇంప్రూవ్ అయ్యాం. సెల్ఫ్ డిఫెన్స్ మనం కూడా స్వతంత్రంగా తయారు చేసే విధంలో కొంత ఇంప్రూవ్ అవుతున్నాం. ఇదివరకేమో కేవలం పబ్లిక్ సెక్టార్ని డిఫెన్స్ మనకు ప్రొడక్ట్స్ చేసేది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి కొంత ఇంప్రూవ్మెంట్ అయింది మన దగ్గర కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేయటం. కాబట్టి ఈ విధంగా మిగతా 3-4 దేశాల మీద, తర్వాత మన దేశంలో కూడా అట్లా 4-5 sure, sir, దేశాలతో sure, మనం sir, ముందుకు పోతున్నాం. ఏ సార్, ఏదైనా కూడా అంటే వీరి కలయికైతే మాత్రం భవిష్యత్తు గ్లోబల్ పవర్ ప్లేస్మెంట్కి అయితే ఒక మార్గదర్శకమనే చెప్పచ్చండి. డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా Yes, మన సావరింటికి భంగం కలగకుండా ఉండటానికే పుతిన్ ఆహ్వానిస్తాం. షూర్ సార్, షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ. చూస్తూనే ఉండండి.